భారత పరువు తీయడం, భారతదేశంలో మన రాష్ట్రం పరువు తీయడం. ఇప్పుడు ఢిల్లీలో పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు జరుగుతుండగా 18 ఏళ్ళు కూడా నిండని 15-16 సంవత్సరాల కుర్రోళ్ళు అక్కడ ఒక ప్రదేశంలో ఈ రాత్రిపూట్ల షాపులు బడ్డీ కూడా బండ్లు ఈ కట్టేస్తారు కదా, పూర్తయిపోయిన తర్వాత సామాన్లు దాని మీద పెట్టి టార్పాలిన్స్ పెడతారు కదా, వాటిని పసా పొడిచి పడేశారు. అవి బాగా ప్రపంచం అంతా వైరల్ చేశారు. తద్వారా ఢిల్లీ నాట్ సేఫ్ అనేది ప్రపంచం దృష్టికి పోవడం, ఈ ఇన్సిడెంట్ని అక్కడ ఉన్నటువంటి ప్రపంచ నాయకుల దగ్గరికి వెళ్ళటం, ఇది ఒకటి. అలాగే సేమ్ విశాఖపట్నంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి వస్తున్నారు. కమ్యూనిస్టులు ఉనికి ఎంతవరకు ఉంది ఇప్పుడు రాష్ట్రంలో? కనీసం ప్రజాప్రతినిధులుగా లేరు ఒక ఎత్తు, మ్యాక్సిమం పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖ వందే మాతరం అభ్యసన కార్యక్రమం అంటే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. వందే మాతరం అభ్యసన కార్యక్రమం, దాన్ని చెడగొట్టడానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని గొడవ చేయటం, అది దాన్ని ఏదో బూతుగా చూపించే ప్రయత్నం. అందులో ఏమన్నా మత ఉన్మాదం ఉందా? అందులో ఏమన్నా మత ఉద్రేకం ఉందా? అది మత కార్యక్రమం అంటాం. వందే మాత్రం మత కార్యక్రమం ఎట్లా అవుతుంది? ఇంకోటి, ఒక సంస్థ నిర్వహించుకునే కార్యక్రమం నిర్వహించద్దని చెప్పడానికి వీళ్ళవు. ఇందులో ఏమైనా ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా పెడితే తప్పు తప్పించి వాళ్ళకి సంబంధించినటువంటి ధర్మాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళకేమొచ్చింది అభ్యంతరం? తద్వారా ద్రౌపది ముర్ము వచ్చిన సందర్భంలో ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు. కుట్ర అయితే ఫెయిల్ అయింది, కానీ ప్రచారం అయితే వచ్చింది మీడియాలో.